6,181 కోట్ల రూపాయలు విలువ చేసి 2,000 రూపాయల నోట్లు ఇంకా ప్రజల వద్దే చలామణిలో ఉన్నాయని జూన్ 2, 2025న ఆర్బీఐ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. మోడీ గవర్నమెంట్ 2,000 రూపాయల నోట్లు ముద్రణ మొదలుపెట్టి రిలీజ్ చేసింది. అదే గవర్నమెంటు ఈ 2,000 రూపాయల నోట్లు ఇతర వ్యతిరేక కార్యకలాపాలకు, సంఘ విద్రోహాలకు ఉపయోగపడుతున్నాయని మళ్ళీ దాన్ని తిరస్కరించి 2,000 రూపాయల నోట్లను మే 19, 2023 ఉపసంహరించుకోవాలని ఆర్బీఐ గవర్నమెంట్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. అది ముందలగానే అవగాహన ఉండాలా లేదా? ఇప్పుడు 2,000 మనకి 500 రూపాయల నోట్లే, ఇక్కడ 500 రూపాయల నోట్లే ఇతర కార్యకలాపాలకు, సంఘ విద్రోహ చర్యలకు ఉపయోగపడుతున్నాయని 500 రూపాయల నోట్లు వాళ్ళు తిరస్కరించి రద్దు చేశారు. మళ్ళీ అదే గవర్నమెంట్ కూడా మళ్ళీ 2,000 రూపాయల నోట్లను రిలీజ్ చేసింది. కామన్గా ముందు చూపు అనేది లేకుండా మోడీ గవర్నమెంటు మరలా 2,000 రూపాయల నోట్లని తిరస్కరించి మళ్ళీ ఉపసంహరించుకున్నది. ఇది మన గవర్నమెంట్కి ఏమి కాదు, ఇప్పుడు డబ్బులు వాళ్ళ జేబుల్లో నుంచే తీసుకురారు, అది ప్రజాధనం దుర్వినియోగం చేయటం. సో అది ఒక ఎత్తి అయితే, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది 6,181 కోట్లకు విలువ చేసి 2,000 రూపాయల నోట్లు మాయమయ్యాయి. ఎక్కడికి పోయాయి? ఏ విద్రోహుల చర్యలకి గురయ్యాయి? ఉగ్రవాదుల చేతుల్లోకి పోయినాయా? నక్సల్స్ చేతుల్లోకి వెళ్ళినాయా? లేకపోతే ఏ ఇతర దందాలు చేసే వాళ్ళ దగ్గర ఉన్నాయా అని, లేకపోతే ఇది ఒక రాజకీయ కోణంగా ఆలోచించాలా అనేది మనం ఇప్పుడు చూడాల్సిన విషయం. సుమారుగా మనకి 3.56 లక్షల కోట్లు విలువ చేసే 2,000 రూపాయల నోట్లను ఆర్బీఐ విడుదల చేసింది, ప్రింట్ వేసింది. సో అందులో మనకి ఇంకా ఇప్పుడు మినిమం మనకు రావాల్సింది, ఇంకా మిగిలి రావాల్సింది 6,181 కోట్ల రూపాయలు. సో 98.24% 2,000 రూపాయల నోట్లన్నీ కూడా డిపాజిట్ చేయటం జరిగింది. మనకు ఆర్బీఐ కూడా ప్రకటన చేయటం జరిగింది. సో మిగిలినవి ఎక్కడికి పోయినాయి? సో అది 2023 మే 19న ఒక ప్రకటన చేశారు. మినిమం వాళ్ళు మళ్ళీ టైం ఇచ్చారు, అక్టోబర్ 7, 2023 లోపల అన్నీ కూడా డిపాజిట్ చేసుకోవాలి. అప్పుడు వాటికి టైం కూడా ఇచ్చింది. ఆ టైం లోపల అందరూ కూడా డిపాజిట్ చేశారు. సో అప్పటి నుంచి అక్టోబర్ 7, 2023 ఫైనల్ డేట్ అయితే క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు డేట్ అంతా జూన్ 2, 2025. కనీసం 19 మంత్స్, 19 నెలల తర్వాత ఆర్బీఐ ప్రకటన చేయటానికి గల కారణాలు ఏమిటి? ఇది ఆర్బీఐ కూడా వివరణ ఇవ్వాలి. ఎందుకు ఇప్పుడు ఈ టైంలో మీరు అక్టోబర్ 7, 2023 తర్వాత కొంత టైం తీసుకొని ఒక 1 మంత్ తర్వాత, ఒక 20 days 1 month తర్వాత మీరు ప్రకటన చెయ్యాలి, గవర్నమెంట్కి అప్పచెప్పాలి, జనానికి, ప్రజలకి ఇంత 2,000 రూపాయల నోట్లకు సంబంధించిన ఇంత అమౌంట్ వచ్చినాయి అని మీరు ఒక ప్రకటన చెయ్యాలి. సో అప్పుడు కాకుండా జస్ట్ ఇప్పుడు 19 నెలల తర్వాత మీరు ఈ ప్రకటన చేయడానికి గల కారణాలు ఏమిటి అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో, దీనికి గల కారణాలు. థ్యాంక్ యూ.